కూడా బయట వేసేయకుండా వచ్చినప్పుడు ఎంత అంటే రోజు ఇదివరకు ఇచ్చినవి ఉన్నాయి ఇంకా రేపు నుంచి రోజు తడి చెత్త కూర్చుంటే విడివిడిగా ఇస్తున్నారా? ఎక్కడ ఉంటుంది? అట్లనే ఇవ్వండి, రేపు నుంచి అట్లనే ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే, తడి చెత్త విడిగా, పొడి చెత్త ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ విడిగా ఇస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సరేనా? ఇంకా ఏమైనా ఉన్నారా? కింద చూసుకుంటే 200 స్వచ్ఛాంధ్ర అని చెప్పిన ఒక కార్యక్రమం రోజు మొదలుపెడుతున్నాము. సో అన్ని రోడ్లు అన్ని లొకేషన్స్ని రోడ్స్ క్లీన్ చేయడం ఈ వారం మనకు ఇచ్చిన టార్గెట్. సో 4 వారాల ప్రాజెక్ట్కి ఇది ఇచ్చి ఉన్నారు. సో మనం ఇది 20 జూన్ వరకు ఇది చేయాలి. సో వీక్ 1 మనకు రోడ్స్ కానీ ఎల్లో స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, రెడ్ స్పాట్స్ అవన్నీ ఐడెంటిఫై చేసుకోవడం, విజిబుల్గా క్లీన్లెస్ కనిపించినట్టు క్లీన్ చేయాలి అన్నది. ఎర్లీ మార్నింగ్ మనకి ఇప్పుడు హీట్ స్ట్రోక్ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేయమని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే వీక్ 2 స్టామ్ వాటర్ డ్రైన్స్, నాలాస్, బ్యాక్ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ మనం స్పెషల్ డ్రైవ్ కింద క్లీన్ చేయాలన్నది మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి. వీక్ 3 రెసిడెన్షియల్, కమర్షియల్, బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి వారి ఏరియాలన్నీ క్లీన్ చేయాలన్నది. వీక్ 4 టాయిలెట్స్ అండ్ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ని క్లీన్ చేయాలన్నది. ఆల్రెడీ మన సాస్ యాక్టివిటీ కింద ఎవ్రీ 3rd సాటర్డే మనం క్లీన్లెస్ డ్రైవ్ పెడుతున్నాము. అది కాకుండా ఈ అర్బన్ ఏరియాస్ ఎక్కువ చోక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనం స్పెషల్ డ్రైవ్ కింద క్లీన్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు మనకు మోటివేట్ చేయడానికి కోసం వచ్చి ఉన్నాము. సో ఆల్రెడీ టీమ్స్ అందరూ ఫీల్డ్లో పనిచేస్తున్నారు, రోడ్స్ అన్ని క్లీన్ చేస్తున్నారు. సో క్లీన్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ. మేము ఆల్రెడీ క్లీన్ చేస్తే ఉంటే కూడా ఈ నెక్స్ట్ 1 మంత్కి ఈ 4 వీక్స్ స్పెషల్ డ్రైవ్ కింద ఎక్కడెక్కడ ఇప్పుడు దాకా క్లీన్ చేయాలన్న టచ్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాము. అలాగే క్లీన్ చేసినలో వచ్చిన అవుట్పుట్ ప్లాస్టిక్ అయినా కొబ్బరి బొండాలు అయినా అవుట్పుట్ ఏమన్నాయో దాని రెలవెంట్ పర్సన్కి మనం అప్పు చెప్పి మళ్ళీ అక్కడ ఒక డంపింగ్ సైట్ తయారు చేయకుండా ఉండాలనేది కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని తగినట్టు ప్లాన్ చేసుకున్నాము. సో ఈరోజు అన్ని చోట్ల మన జిల్లాలో కూడా జరుగుతున్నాయి. సో ఇలాగే నెక్స్ట్ 4 వీక్స్ శానిటరీ వర్కర్స్ మొబిలైజ్ చేసుకొని స్పెషల్ డ్రైవ్ కింద మామూలు క్లీనింగ్ కాకుండా ఎక్స్ట్రాగా అదనంగా ఇవి కూడా క్లీనింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ 4 వీక్స్లో మేము కూడా సర్ఫేస్ ఇన్స్పెక్షన్ వస్తాము. ఈరోజు టీమ్ మోటివేట్ చేయడానికి కోసం ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మన 4 వీక్స్ రెగ్యులర్ మానిటరింగ్ చేసి మన ఏలూరు జిల్లాని క్లీన్ జిల్లాగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లోనూ మున్సిపాలిటీలోనూ కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక్కొక్క వారం ఒక్కొక్క స్పెషల్ డ్రైవ్, చెత్త ఎత్తడం ఒకటి, కాలువలు క్లీన్ చేయడం ఒక వారం, అదేవిధంగా ఏవైతే కూడుకుపోయినాయో డ్రైన్స్ అన్నీ కూడా అవి కూడా తీయటం ఒకటి, అదేవిధంగా ఎక్కడైతే ఎక్కువగా చెత్త పేరుపోయి డంపింగ్ యార్డ్స్గా ఉన్నాయో ఆ చెత్తనంతా కూడా డంపింగ్ యార్డ్కి
తరలించడం ఇవన్నీ కూడా 4 వారాల పాటు మరి ప్రతి నియోజకవర్గంలో కూడా జరగడం జరుగుతుంది. దానిలో భాగంగానే వాళ్ళ ఏలూరు నియోజకవర్గంలో మరి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, కార్పొరేటర్లు అందరం కూడా వచ్చి మరి దీన్ని ప్రారంభించి వాళ్ళతో పాటు మేము కూడా పనిలో నిమగ్నం అవడం జరిగింది. దీన్ని ఆల్రెడీ ఈ కార్పొరేషన్లో ఏలూరు కార్పొరేషన్కి వచ్చి వారం క్రితమే ఏదైతే వర్షాకాలం వస్తున్న ఉద్దేశంతో మరి డ్రైన్లన్నీ కూడా పూడికి తీత ఏదైతే విలీనమైన గ్రామాలన్నీ కూడా ముందు తీయాలనే ఉద్దేశంతో గౌరవ కమిషనర్ గారు, మేయర్ గారు సూచించి అవన్నీ కూడా ముందుగానే ప్రారంభించడం జరిగింది. దానికి అనుసంధానంగానే మరి ఈ కార్యక్రమం కూడా జరగడం జరుగుద్ది. ఎక్కడైతే అంటే ప్రజలందరూ కూడా దీనికి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు రమారమి ఒక్కొక్క ఏరియాలో 10 ట్రాక్టర్ల చెత్త కూడా ఒక్కొక్క దగ్గర వాళ్ళు వేసేస్తారు, ఖాళీ ప్లేస్ ఉందంటే. దానంతా కూడా ఇప్పుడు డంపింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో దాన్ని అలా ఉందాం అనేది ప్రజలు ఆలోచించట్లేదు. డెఫినెట్గా ఏదైనా ప్లాస్టిక్ సంచి అవ్వచ్చు, ఆ చేతిలో ఏదైనా ఖాళీ సీసా అవ్వచ్చు, ప్లాస్టిక్ బాటిల్ అవ్వచ్చు, అన్నీ కూడా మళ్ళీ అక్కడ వేసేయటం వల్ల మళ్ళీ ఆ 10 ట్రాక్టర్ల చెత్త కూడా అక్కడ పెరిగిపోతుంది. డెఫినెట్గా ఎక్కడైతే ఖాళీగా ఉందో దాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రజలు కూడా తీసుకుంటే ఎక్కడ కూడా చెత్త నిల్వలు అనేది లేకుండా ఉంటుంది. అది మనకే ఏదైతే పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇవాళ ఈ గాలులు వేయడం వల్ల, ఆ గాలి మనం పీల్చడం వల్ల మన అనారోగ్యం పాలవుతున్నాం. అనేక మందికి ఈ నెలల్లోనే అనేక మందికి జ్వరాన్ని బారిన పడి అనేక మంది ఇబ్బందులు కూడా పడుతున్నారు. యాసవ్యతతో పాటు మరి ఆరోగ్యం కూడా క్షీణిస్తే మరి చాలా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రేపటి నుంచి ఏదైతే తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా ఇంటింటికి వచ్చి కలెక్షన్ చేయడం జరుగుద్ది. దాన్ని ఏ విధంగా అంటే ఏ రోజుకి ఆ రోజున దాన్ని పట్టుకెళ్ళిపోతారు. డంపింగ్ యార్డ్కి కూడా తీసుకెళ్లే పరిస్థితి లేకోకుండా దాన్ని పట్టుకెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తడి చెత్తని, పొడి చెత్తని విడివిడిగా వాళ్ళకి అందజేస్తే ఎవరైతే కొత్తగా కాంట్రాక్టర్ ఇచ్చారో అతను దేనికి దానికి సెపరేట్గా పట్టుకెళ్ళిపోతాడు. దానికి కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తే మీకు ఎక్కడా కూడా చెత్త నిల్వలు లేకోకుండా భవిష్యత్తులో మీకు కూడా అలవాటు అయిపోద్ది. అదంతా కూడా ఏదైతే సుందరీకరణలో భాగంగానే పట్టణం ఆరోగ్యంతో పాటు సుందరీకరణ కూడా ఉండాలంటే ప్రజల సహకారం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చెప్పేసి 1 స్టేట్ 1 మిషన్ స్వచ్ఛాంధ్ర అని చెప్పిన ఒక కార్యక్రమం ఈ రోజు మొదలు పెడుతున్నాము. సో అన్ని రోడ్లు అన్ని లొకేషన్స్ లో రోడ్స్ క్లీన్ చేయడం ఈ వారం మనకి ఇచ్చిన టార్గెట్. సో 4 వారాల ప్రాజెక్ట్ అయితే ఇచ్చి ఉన్నారు. సో మనం 20 జూన్ వరకు ఇది చేయాలి. సో వీక్ 1 మనకి రోడ్స్ కానీ ఎల్లో స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, రెడ్ స్పాట్స్ అవన్నీ ఐడెంటిఫై చేసుకోవడం, విజిబుల్ గా క్లీన్నెస్ కనిపించినట్టు క్లీన్ చేయాలి అన్నది. ఎర్లీ మార్నింగ్ మనకి ఇప్పుడు హీట్ స్ట్రోక్ ఉన్నాయి కాబట్టి మార్నింగ్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ చేయమని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే వీక్ 2 స్టామ్ వాటర్ డ్రైన్స్, నాలాస్, బ్యాక్ లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ మనం స్పెషల్ డ్రైవ్ కింద క్లీన్ చేయాలనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి. వీక్ 3 రెసిడెన్షియల్, కమర్షియల్, బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ ఏరియాలన్నీ క్లీన్ చేయాలనేది. వీక్ 4 టాయిలెట్స్ అండ్ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ క్లీన్ చేయాలనేది. ఆల్రెడీ మన సాస్ యాక్టివిటీ కింద ఎవ్రీ 3rd సాటర్డే మనం క్లీనెస్ డ్రైవ్ పెడుతున్నాము. అది కాకుండా ఈ అర్బన్ ఏరియాస్ ఎక్కువ చోక్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనం స్పెషల్ డ్రైవ్ కింద క్లీన్ చేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. అందులో భాగంగా ఈ రోజు మనకి మోటివేట్ చేయడానికి కోసం వచ్చి ఉన్నాము. సో ఆల్రెడీ టీమ్స్ అందరూ ఫీల్డ్ లో పనిచేస్తున్నారు, రోడ్స్ అన్ని క్లీన్ చేస్తున్నారు. సో క్లీన్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ. మేము ఆల్రెడీ క్లీన్ చేస్తే కూడా ఈ నెక్స్ట్ 1 month కి ఈ 4 weeks స్పెషల్ డ్రైవ్ కింద ఎక్కడెక్కడ ఇప్పుడు దాకా క్లీన్ చేయాలనే టచ్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాము. అలాగే క్లీన్ చేసిన వచ్చిన అవుట్పుట్ ప్లాస్టిక్ అయినా కొబ్బరి బొండాలకైనా అవుట్పుట్ ఏమున్నాయో దాన్ని relevant person కి మనం అప్పు చెప్పి మళ్ళీ అక్కడ ఒక డంపింగ్ సైట్ తయారు చేయకుండా ఉండాలనేది కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని తగినట్టు ప్లాన్ చేసుకున్నాము. సో ఈ రోజు అన్ని చోట్ల మన జిల్లాలో కూడా జరుగుతున్నాయి. సో ఇలాగే నెక్స్ట్ 4 weeks శానిటరీ వర్కర్స్ మొబిలైజ్ చేసుకుని స్పెషల్ డ్రైవ్ కింద మామూలు క్లీనింగ్ కాకుండా ఎక్స్ట్రాగా అదనంగా ఇవి కూడా క్లీనింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ 4 weeks లో మేము కూడా సర్ఫేస్ ఇన్స్పెక్షన్ వస్తాము. ఈ రోజు టీమ్ మోటివేట్ చేయడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మన 4 weeks రెగ్యులర్ మానిటరింగ్ చేసి మన ఏలూరు జిల్లాని క్లీన్ జిల్లాగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. మరి పాండురంగ థియేటర్ ఏరియా అట్లాగే కోడేలు ఏరియా నల్లదెబ్బ రోడ్లో కూడా ఈ శానిటేషన్ కార్యక్రమాలని ఈ రోజున క్లీన్ స్వీప్ మొత్తం ఈ సర్కిల్లో ఉన్నటువంటి 4 డివిజన్లు కూడా మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా చేసే విధంగా మరి ఈ వారం రోజులు కూడా ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. అట్లాగే 4 వారాలు 4 ప్రోగ్రామ్స్ తీసుకొని మరి ఏలూరు నగరాన్ని స్వచ్ఛమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మరి ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ఈ 4 రోజులు కూడా ఏలూరు నగరాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దడానికి గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు ఆదేశాల మేరకు యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తున్నారు. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.